వాళ్ళ చందు సీరియల్ ఆర్టిస్ట్ చందు చనిపోవడం మనం ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. సో ఇది చాలా విషాదకరం పరిస్థితి అని చెప్పుకోవచ్చు, సినీ ఇండస్ట్రీలో కావచ్చు, సినీలో కావచ్చు. సో దీనికి కారణం పవిత్ర ఏదైతే యాక్సిడెంట్లో చనిపోవడం, సో తిను డిస్ట్రెక్షన్లోకి పోయినారని చెప్పి ఎన్నో కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. సో మనతో మాట్లాడడానికి చందు వాళ్ళ ఫాదర్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీ కొడుకు అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది? నిన్న లేకుండా మొన్న 16వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు మాదొక చిన్న మీటింగ్ ఉంది ఇక్కడ. మీటింగ్ రోజు కొంచెం డిసైడ్ అయిపోయినాయి, కొంచెం వచ్చేయండి డబ్బు వచ్చిన దానిలో పిల్లల్ని చూసుకోడాడి, భార్య పిల్లల్ని చూసుకో కూతురులాగా అని చెప్పి నాకు డబ్బులు ఇచ్చాడు. తర్వాత నేను బ్రతకలేను, 2 రోజులే ఉంటా, ఎక్కువ ఉండను, నాకు పవిత్ర చేయడం పిలుస్తుంది, నేను పోతున్నా, అంతే మాట చెప్పాడు 10 మంది సమక్షం. ఈయన కూడా ఉన్నాడు, కాదు ఒకవైపు భార్య కూడా ఉన్నారు, తనకి ఇద్దరు కొడుకు కూతురు కదా. సో మరి భార్య ముఖం కూడా చూడకుండా అంటే ఎందుకు చూడలే? ఉన్నది ఆమె కూడా చెప్పింది ఈ మాట ఆమె కూడా చెప్పాడు. నేను ఉంటలేను, 2 రోజులు బ్రత శిల్ప, డాడీ ఉన్నాడు, డాడీకి అమౌంట్ ఇస్తే పిల్లల్ని చేసుకుంటాను, బాడీ వచ్చింది సార్ ముందే చెప్పాడు. 16వ తారీఖు అంటే పవిత్ర సూసైడ్ అంటే పవిత్ర యాక్సిడెంట్ వల్ల నాకు ఆమెనే జీవితం, నాకు ఆమెనే లైఫ్, నాకు ఆమెనే దేవత అని చెప్పాడు. నేను ఉండలేను, ఆమెను బ్రతకలేను, ఆమె పోయింది, నేను కూడా పోతున్నా శిల్ప, డాడీ నేను కూడా పోతున్నాయి. 16వ తారీఖు రోజు జరిగిన సంఘటన ఇది. నేను ఇలా అకస్మాత్తుగా వదిలేసి ఎలా అనిపించింది అసలు? ఎందుకు అది కావాలి, వాని ధైర్యం లేదు, ఇట్లా మస్తు ధైర్యం, 10 మంది బుద్ధి చెప్పేటోడు, ఇలా చేసుకున్నాడు మాకు అర్థమవుతలేదు, ఉంటాడు అటువంటి పని చేయనని చెప్పాడు. ఎన్నో సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టాడు. మరి అంత మంచి చేసిన వాడు ఇట్లా ఎందుకు చేశాడు సార్? మరి వేరే దిక్కు ఎక్కడ పారిపోయిన 10 రోజులు ఏదైనా అవుతుంది. తండ్రిగా మీరు చెప్పలేదంటే సారు మీ ఏదని చెప్తే 5.5 సంవత్సరంలో అయింది, మా ఇంటికి రావడం బంద్ అయిపోయింది. కట్టుకున్న పిల్లల దగ్గర పోతలేడు, కన్న తల్లిదండ్రుల దగ్గరికి వస్తలేడు, సేమ్ అక్కడనే అక్కడ అదే అపార్ట్మెంట్ ఫ్లోర్ టు ఫ్రై 5వ ఫ్లోర్ ఎట్లా చూస్తారు దీని వెనకాల పవిత్రనే అనుకోవచ్చు? అంతే, గ్యారంటీ.